ఓకే. తిమ్మారెడ్డి చూసుకున్నావా? బ్రో శివారెడ్డి చూసినా బ్రో. ఇప్పుడు మనకు సినారియోస్ అక్కడ ఉన్నాయి, దానిపైన క్లిక్ చేస్తే నోట్స్ ప్రిపేర్ చేసుకునేకి వస్తుంది. బట్ రియల్ టైంలో ఎట్లా బ్రో? మనకు సినారియో వాళ్ళు చెప్తే కానీ తెలుస్తుంది కదా. రియల్ టైం ఉన్నా రియల్ టైంలో నీకు అవును బ్రో. ఇస్తారంటే రియల్ టైంలో నీకు ఇట్లా నోట్ ప్యాడ్ ఇస్తారు, ఒకటి ఎక్సెల్ షీట్ ఇస్తారు. ఓకే, ఓకే ఎక్సెల్ షీట్ ఓకే ఇచ్చేసి అకౌంట్ నెంబర్ అని ఇస్తారు. ఓకే, అకౌంట్ నెంబర్ ఇట్లుంటుంది, ఓకే పేషెంట్ ఇట్లుంటుంది, అలొకేషన్ ఇట్లుంటుంది అనమాట. నీకు అలొకేషన్ నువ్వేం చేయాలంటే ఆ వాళ్ళు నీకు అలొకేషన్ ఇచ్చిరంటే అది కంపల్సరీ దానికి సంబంధించింది అనమాట. దేనికి? రిజెక్షన్ డినైల్ సంబంధించింది అనమాట అది. ఓకే, నీకు వాళ్ళు అలొకేషన్ ఇచ్చిందంటే ఫస్ట్ అది డినైల్ సంబంధించినే ఇస్తారు. డినైల్ కానీ ఇవ్వరు. సో ఫస్ట్ థింగ్ అది ఒకటి. ఓకే, ఓకే ఆ పేషెంట్ అకౌంట్ నెంబర్ ఉంటుంది. సో అప్పుడు నువ్వేం చేస్తావు అంటే అకౌంట్ నెంబర్, పేషెంట్ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి అనమాట. అంటే ఏమేమి ఉంటాయి? డిఓబి, అడ్రస్ మొత్తం ఇస్తారు. అడ్రస్ మొత్తం A to Z ఇస్తారు అనమాట. ఓకే, ఆ పేషెంట్ సంబంధించినప్పుడు ఏం చేయాలి? అకౌంట్ నెంబర్ ఓకే ఓపెన్ చేసేసి నువ్వు దాంట్లోకి వెళ్ళి చెక్ చేయాలి, వేస్టార్లోకి వెళ్ళి. ఓకే, వేస్టార్లో నీకు స్టేటస్ తెలిసిపోతుంది ఓకే అనమాట. వేస్టార్లో నీకు ఓకే క్లియరింగ్ హౌసెస్ ఉంటాయి అనమాట నీకు. ఓకే, క్లియరింగ్ హౌసెస్ ఉంటాయి. ఆ క్లియరింగ్ హౌస్లోకి వెళ్ళి నువ్వు చెక్ చేయాలన్నమాట. క్లియరింగ్ హౌస్లోకి నీకు కమెంట్ ఉంటుంది అక్కడ. ఆ కమెంట్ని బట్టి నువ్వు ఇన్ కేస్ వెబ్సైట్ నుంచి అయిపోతేనేమో వెబ్సైట్ నుంచి చేసేస్తావు. ఓకే, వెబ్సైట్ నుంచి కాకుంటే అప్పుడు నువ్వు కాల్ చేస్తావు అనమాట. ఓకేనా? ఓకే ఓకే. సినారియోస్ నిన్న అంటే ఓకే కదా? నేనేమంటానంటే బ్రో, యా బ్రో, నిన్న మనము ప్రాసెస్ ఒక్కటి ఇట్లా 2 సినారియోలు చూసినాము. ఆ 2 సినారియోలకి డిఫరెంట్ ఫిల్అప్ చేస్తాం కదా బ్రో, క్వశ్చన్స్, దాని ఆన్సర్స్ అన్ని అవును ఫిల్అప్ చేస్తాం అవును కదా. అవును అవును. అవన్నీ మారుతాయి కదా బ్రో. నేనేం మారుతుంది. అడుగుతాను అంటే, ఇప్పుడు వెల్కమ్ నోట్ అయిపోయింది, ఇప్పుడు కాల్ అనలైజ్ చేసే దగ్గర ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మనకు సినారియో వచ్చేసి క్లైమ్ ఇన్ ప్రాసెస్ వచ్చింది. ఓకే, సో మనకు అప్పుడు సాఫ్ట్వేర్ లో మనకి ఎట్లా తెలుస్తుంది ఇవే డీటెయిల్స్ ఎంటర్ చేయాలా ఆ ఫీల్డ్స్? అదే కదా, అంటే అదే కదా. డిఫాల్ట్ ఏమన్నా ఉంటుందా బ్రో? నువ్వు సాఫ్ట్వేర్ కాదు, నీకు వెబ్సైట్ ఓపెన్ చేయాలన్నమాట. ఆల్రెడీ నీకంటే ముందు వేరే ఏఆర్ కాలింగ్ వాళ్ళు వర్క్ చేసి ఉంటారు అనమాట ఆ క్లైమ్ పైన. ఓకే, వేరే ఏఆర్ ఓకే కాలింగ్ వాళ్ళు వర్క్ చేసి పెడతారు, నీకు క్లియర్గా ఇస్తారు. ఇట్లుంటుంది, పేషెంట్ డీటెయిల్స్ ఇస్తారు. ఫస్ట్ మెథడ్ ఏంటంటే నీకు ఈ అకౌంట్ నెంబర్ తీసుకొని నువ్వు ఫస్ట్ ఏది ఇచ్చినా సరే నీకు ఇలా ఇస్తారు. ఇన్సూరెన్స్ అని ఇస్తారు, ఇన్సూరెన్స్ అని ఇచ్చేసి హ్యూమానా అని ఇస్తారు. ఓకే, నీకు హ్యూమానా సైట్ ఇస్తారు, www.humana ఎలిజిబిలిటీ అని ఒక సైట్ ఇస్తారు అనమాట. అప్పుడు దాంతోపాటు ఇవన్నీ ఇస్తారు నీకు. ఓకేనా, హ్యూమానా ఎలిజిబిలిటీ సైట్ ఇస్తారు. ఓకే ఓకే, దాంట్లోకి వెళ్ళి నువ్వు లాగిన్ అవుతావు అనమాట. లాగిన్ అయ్యి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తావు. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నీకు లేటెస్ట్ కమెంట్ ఉంటుంది అక్కడ. ఓకే, లేటెస్ట్ కమెంట్ ఉంటుంది. లేటెస్ట్ ఓకే కమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 02/12/2023 ఇలా పెడతారనమాట. ఇలా పెట్టేసి క్లైమ్ డినైడ్ అని పెడతారు, అంతే. క్లైమ్ డినైడ్ అని పెడతారు. రిమార్క్ లా కమెంట్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఆ కమెంట్ మీద ఆ కమెంట్ బేస్ చేసుకొని నువ్వు వర్క్ చేస్తావు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిమార్క్ ఏమని ఉంటుంది అంటే ఒక నీడ్ టు చెక్ రిప్రజెంటేటివ్ అని ఉంటుంది. అప్పుడు నువ్వు కాల్ చేయాలన్నమాట ఇన్సూరెన్స్ కంపెనీకి. ఓకే, సేమ్ ఇదే దానికి ఇంకా రిమార్క్ కోడ్ ఇంకా ఇట్లుంది అనుకో, ఇట్లుంటుంది అనమాట. డాక్ రిక్వైర్డ్ షార్ట్ కట్ లో రాసి పెట్టుకుంటారు వాళ్ళు. ఓకే, డాక్యుమెంట్ రిక్వైర్డ్ అనమాట. సో ఈ డాక్యుమెంట్ రిక్వైర్డ్ సంబంధించి ఏ డాక్యుమెంట్ సంబంధించిన గురించి నువ్వు అప్పుడు కాల్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, ఈ డాక్యుమెంట్ రిక్వైర్డ్ కావాలంట. సో దాని గురించి నీకు ఏ డాక్యుమెంట్ అనేది తెలియదు, ఇది కాల్ చేస్తేనే తెలుస్తుంది. ఓకే, ఇది నీకు కాల్ చేస్తే తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది ఇలానే,
ఎలిజిబిలిటీ అని ఉన్నది, ఎలిజిబిలిటీ ఇష్యూస్, ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ అని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్. సో అప్పుడు ఏం చేయాలి నువ్వు, ఈ ఇన్సూరెన్స్ ని లేదా పేషెంట్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి, హ్యూమానా సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి ఆ ఇన్సూరెన్స్ నువ్వు మళ్ళీ క్రాస్ వెరిఫై చేయాలన్నమాట. పేషెంట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేయాలన్నమాట. పేషెంట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని చెక్ చేసి నీకు యాక్టివ్ వచ్చింది అనుకో, ఇక నువ్వు కాల్ చేయాల్సిన అవసరం ఉండదు, ఇంకా దానికి రీప్రాసెస్ చేసి సేవ్ చేసేస్తాం అన్నమాట. అర్థమైందా బ్రో? అంటే నేను అడిగింది అంటే బ్రో, ఇప్పుడు మనకు వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ దొరకలేదు అనుకోండి, దొరుకుతుంది, కంపల్సరీ ఉంటుంది, 100కి 101% ఏదో ఒకటి ఉండే ఉంటుంది బ్రో. 101% ఉంటుంది కంపల్సరీ. నీ కమెంట్ చేయండి, నీకు ఆ వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ ఏంది నీకు వర్క్ అయ్యారు అసలు. ఓకే, ఇప్పుడు అర్థమైంది. కంపల్సరీ కమెంట్ ఉంటుంది నీకు, కమెంట్ లేని అసలు, కమెంట్ లేని నువ్వు ఎట్లా వర్క్ చేస్తావు, చేయలేవు కదా. నువ్వు ఫస్ట్ కాల్ చేయాలంటే సైట్ ఓపెన్ చేయాల్సిందే. నువ్వు కాల్ చేయాలంటే నీకు ఏం చేయొచ్చు అంటే, నువ్వు రిపోర్ట్ ఎక్కడి నుంచి పుల్ చేస్తావు, ఏజింగ్ బకెట్ల నుంచి పుల్ చేసుకుంటారు. ఓకే, సీనియర్ అనలిస్ట్ ఉన్నాడు అనుకో, సీనియర్ ఏఆర్ అనలిస్ట్ ఉన్నాడు అనుకో, సిఆర్ అనలిస్ట్ కి ఏం చేస్తారంటే లాస్ట్ 30 days కి ఏజింగ్ బకెట్ ఉంటుంది కదా, ఆ ఏజింగ్ బకెట్ నుంచి పుల్ చేస్తారు అనమాట. బేస్డ్ ఆన్ ఏజింగ్ బకెట్ నుంచి ఇన్వెంటరీ పుల్ చేస్తారు. మా దాంట్లో ఎట్లుంటది అంటే, మేమే డైరెక్ట్ లాగిన్ అయిపోతాం, ఏజింగ్ బకెట్లోకి ఏం చేసి లాస్ట్ 15 days అని చెప్తారు మా వాడు. సరే మీరు ఒక 20 days నుంచి వర్క్ చేయండి రా అంటారు అనమాట. మేము ఏం చేస్తాం, 20 days అన్ని పుల్ చేస్తాము. అట్లా మాకు పుల్ చేస్తే ఒక 50, 100, 100, 200 రికార్డ్స్ వస్తాయి అనమాట. 100, 200 రికార్డులే ఒక్కొక్కటి సార్ట్ అవుట్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ అన్ని వెబ్సైట్లో చెక్ చేసుకుంటాం మేము, ఒక్కొక్క క్లైమ్. మాకేంటంటే ఊరికే అర్థమైపోతుంది, అది వెబ్సైట్ నుంచి అయిపోతుంది అని మాకు అర్థమైపోతుంది అనమాట అది. ఓకేనా? ఓకే. ఈరోజు క్లైమ్ నాట్ ఆన్ ఫైల్, క్లైమ్ ఇన్ ప్రాసెస్ క్లియరే కదా, క్లైమ్ పెయిడ్. ఇక్కడ పెయిడ్ అమౌంట్ ఉన్నాయి చూడండి, అన్నిటికీ సేమ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకేనా? పెయిడ్ సంబంధించిన ఏమున్నా కానీ అన్నిటికీ సేమే ఉంటాయి అన్నమాట. ఓకేనా? అట్లా కేటగిరైజ్ చేసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు చూద్దాం. మీకు క్లైమ్ డినైడ్ ఏం మెన్షన్ చేసిన, క్లైమ్ డినైడ్ అని పెట్టాడు వాడు. క్లైమ్ డినైడ్ యాజ్ కవరేజ్ టర్మినేటెడ్. క్లైమ్ రిజెక్ట్ అయిపోయింది, ఎందుకు? ఇన్సూరెన్స్ అనేది ఇన్యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పినా కదా నీకు వర్క్ అలొకేషన్ ఎట్లా ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఇస్తారు, పేషెంట్ డాక్టర్ బ్యాటరీ జాన్ అనిల్ గోయల్ ఇలా ఇస్తారు. ఓకే, ఎన్ గోయల్, డేట్ ఆఫ్ బర్త్ XXXX ఏదో ఒకటి ఉంటుంది. ప్రీవియస్ ఇన్సూరెన్స్ ఏమున్నది, ఇన్సూరెన్స్ అని ఇచ్చేసి హ్యూమానా అని ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఈ క్లైమ్ నీకు అలొకేషన్కి వచ్చింది ఇప్పుడు నీకు. ఓకేనా? వర్క్ చేయమని ఇట్లా ఇస్తారనమాట. సో నువ్వేం చేస్తావు అంటే, ఇది ఏముంది ఫస్ట్ చూడాలి, ఇది క్లైమ్ డినైడ్ యాజ్ కవరేజ్ టర్మినేటెడ్ అంటే దీనికి మనం చేయాల్సిన సొల్యూషన్స్ ఏం, కొంచెం మ్యూట్ పెట్టండి. సో దీనికి సంబంధించి మనం ఏం చేస్తామంటే, కవరేజ్ టర్మినేషన్. కవరేజ్ అంటే ఏంది, ఇన్సూరెన్స్ కవరేజ్. ఓకే, ఇన్సూరెన్స్ కవరేజ్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడికి హ్యూమానా ఉందనుకో ఇన్సూరెన్స్. ఓకే, హ్యూమానా ఇన్సూరెన్స్, అతని వ్యాలిడిటీ ఎప్పుడు అంటే 01/01/2022. ఎప్పటి వరకు ఉంటుంది ఇది, 31/12/2023 వరకు ఉంటుంది కదా, 1 year ఉంటుంది. ఓకే, 22/23 కదా, 1 year కదా. సారీ 22 రైట్, 1 year కదా. ఓకే, ఎస్. సో 1 year ఇది 23 అనుకుందాం, మనకు క్లారిటీ వస్తుంది. 23. ఓకే, సో పేషెంట్కి డేట్ ఆఫ్ సర్వీస్, డిఓఎస్ అంటే ఏంటండి, డిఓఎస్
డివైస్ అంటే ఏంటి? డేట్ ఆఫ్ సర్వీస్. ఓకే. సో ఈ రోజు కన్సల్ట్ అయింది, డేట్ ఆఫ్ సర్వీస్ అయింది, సర్జరీ అయింది. ఓకే, సర్జరీ అయింది. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీ రిసీవ్ చేసుకుంది. ఇన్సూరెన్స్ రిసీవ్డ్ ఎప్పుడు చేసుకుందంటే ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్ ఎప్పుడు అంటే 28కి బిల్లింగ్ అయింది. 28కి బిల్లింగ్ అయింది. ఇన్సూరెన్స్ బిల్లింగ్ దీనికంటే ముందు ఇంకొకటి ఉంటుంది, బిల్లింగ్ వాళ్ళకి కూడా వస్తుంది కదండి, ఎంబడే రాదు కదా, వీళ్ళకి ఒక 2-3 డేస్ తర్వాత వస్తుంది. వీళ్ళకు 30కి వచ్చింది, 30కి బిల్ అయింది వీళ్ళకు. ఓకే, 30 బిల్. ఇన్సూరెన్స్ ఎప్పుడు రిసీవ్ చేసుకున్నది? 31కు రిసీవ్ చేసుకున్నది, 2020. ఓకే, 2023. ఇప్పుడు ఈ క్లెయిమ్ అనేది ప్రాసెస్ అవుతుందా, రిజెక్ట్ అవుతుందా అండి? ఈ క్లెయిమ్ అనేది ప్రాసెస్ అవుతుందా, రిజెక్ట్ అవుతుందా? ఎందుకంటే నెక్స్ట్ డే రోజు 31st రిసీవ్ అయింది, కానీ నెక్స్ట్ డే నుంచి యాక్టివ్ ఉండదు కదా. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీ ఎప్పుడైనా సరే 1 డే బిఫోరే చూసుకుంటుంది అనమాట, రిజెక్ట్ అయ్యింది. ఎందుకంటే మళ్ళీ ఇది కంపల్సరీ వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది, ఇది వేరే డిపార్ట్మెంట్ కూడా చెక్ చేస్తారు అనమాట. సో వాళ్ళ దగ్గర టైం లేదు, సో ఈ క్లెయిమ్ రిజెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇదే కవరేజ్ టర్మినేషన్ ఇదే అనమాట. సో పేషెంట్కి ఇలా సినారియో వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏమున్నది? ఓకే, కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ద డేట్ ఆఫ్ సర్వీస్? ఓకే, మనం అడుగుతాం డేట్ ఆఫ్ సర్వీస్ ఎప్పుడు ఈ డేట్ ఆఫ్ సర్వీస్కి పేషెంట్ ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉందా, ఇన్యాక్టివ్ ఉందా అని చెక్ చేయమని అడుగుతాం. బట్ మనం దానికంటే బిఫోర్ మనం చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మన దగ్గర ఆప్షన్ ఉన్నది, హ్యూమానా హెల్త్ ఇన్సూరెన్స్ సైట్ ఉన్నది మన దగ్గర. ఓకే, నువ్వు కూడా అనాలి, వాళ్ళు చెక్ చేసిన తర్వాత మేము చెక్ చేస్తామండి, యాక్టివ్లో ఉంది అని చెప్పాలి మీరు, అప్పుడు చెప్తాను నేను ఇది. సో ఆపరేషన్ ఏమో 28కి అయింది, బిల్లింగ్ 30 అయింది, ఇన్సూరెన్స్ డిసిజన్ 31కి అయిపోయింది. ఓకే, ఇప్పుడు సినారియోలో చూద్దాం. ఏమిచ్చిన సినారియో చూడు. This denial occurred when service performed date that does not lie between policy effective date and termination date. అర్థమైందా? ఎఫెక్టివ్ టర్మినేషన్ సాటిస్ఫై చేయట్లే అనమాట. ఆ ఎఫెక్టివ్ డేట్ లో నుంచి టర్మినేషన్ డేట్ మధ్యలో సాటిస్ఫై చేయట్లేదు అనమాట, దీని మీనింగ్. ఓకే, ఓకే. హలో, వినిపిస్తుందండి? బ్రో వినిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాలండి, క్లైమ్ డినైడ్ కవరేజ్ ఇది క్లియర్ అయినా మీకు? ఎందుకు టర్మినేట్ అవుతుందంటే ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ ఉంటుంది అనమాట. మేబీ ఇన్సూరెన్స్ పాలసీ చేంజ్ అయి ఉండొచ్చు, రైట్? ఇన్సూరెన్స్ ఇక్కడ చూడండి, ఫస్ట్ హ్యూమానా ఉండే, మేబీ ఫస్ట్ తర్వాత తన ఇన్సూరెన్స్ చేంజ్ అయి ఉండొచ్చు. ఓకే, సో అది ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్స్ ఏం అడుగుతుంది చూడు ఇక్కడ ఫస్ట్. సో క్లైమ్ డినైడ్ అడిగిండు, మే ఐ గెట్ ద డినైల్ డేట్. డినైల్ డేట్ ఎప్పుడు డినైల్ అయిందండి, ఇది ఎప్పుడు రిజెక్ట్ అయింది? ఓకే, మే హ్యావ్ ద పాలసీ ఎఫెక్టివ్ అండ్ టర్మినేషన్ డేట్. ఇప్పుడు వీళ్ళు డినైల్ డేట్ అడుగుతున్నారు. సో డినైల్ డేట్ ఈ డేట్ మధ్యలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ఇది ఉంది కదా డేట్, ఈ డేట్ మధ్యలో రిజెక్ట్ అయితేనేమో మనం అడగొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, ఓకే. దీనికంటే ఎక్స్ట్రా అయితే మనం ఏం చేయలేము అనమాట. మే హ్యావ్ ద పాలసీ ఎఫెక్టివ్ డేట్, టర్మినేషన్ డేట్, ఇది అడుగుతుండ్రు అనమాట. నేను అందుకే ఫస్ట్ ఇది రాసిన అనమాట, ఎఫెక్టివ్ డేట్ ఇలా అడుగుతారు అనమాట. మనం అడగాలి ఎఫెక్టివ్ డేట్ ఏంది, టర్మినేషన్ ఏంది. సో దీని ఎఫెక్టివ్ డేట్ వాళ్ళు చెప్తారు, సో అండ్ సో డేట్ నుంచి సో అండ్ సో డేట్ వరకు ఉందని వాళ్ళు చెప్తారు అనమాట, ఎవరు రిప్రజెంట్.
Check Okay. date of service lie between effective and termination date. If yes, can you please send me the claim reprocessing send policy active on this? సో ఇది ఎందుకు వచ్చిందంటే నువ్వు వేస్టార్ లో చెక్ చేస్తావు. వేస్టార్ లో చెక్ చేసినప్పుడు నీకు యాక్టివ్ వచ్చింది అనుకో, ఓకే. ఒకవేళ నీకు యాక్టివ్ వస్తే యాక్టివ్ ఎలా చెక్ చేస్తావు వేస్టార్ లో నువ్వు? ఎలిజిబిలిటీ ఎట్లా చెక్ చేస్తావు? ఇన్సూరెన్స్ ఇది వేస్టార్, ఫస్ట్ వేస్ట్, ఇది వేస్టార్. ఓకే, ఫస్ట్ లాగిన్ అయిపోయి సో నేను ఏం చేస్తున్నా అంటే ఇది రికార్డ్ ఆఫ్ చేస్తున్నానండి. సరే ఉండాలండి. ఇందులో రాదు, డొమైన్ అడ్మినిస్ట్రేషన్ దీంట్లో రాదు, ఆఫీస్ది కదా ఇందులో రావాలి. సో నీకు అందులో ఇది సైట్ లో చూపించాను కదా, ఇక్కడ నీకు ఫ్రీ వెబ్సైట్స్ ఉంటాయి. ఇక్కడ వెళ్ళేసి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నమాట మనం. ఏదైనా తీసుకుని ఫ్రీ వెబ్సైట్స్ ఎలిజిబిలిటీ రియల్ టైం అనమాట, అడుగుతారు కంపల్సరీ. ఓకేనా, ఇలా ఉంటుంది ఎలిజిబిలిటీ. క్లైమ్ ఎంక్వైరీ అంటేనేమో నువ్వు క్లైమ్ సంబంధించిన స్టేటస్, ఎలిజిబిలిటీ ఎంక్వైరీ అంటేనేమో ఇన్సూరెన్స్ టర్మినేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఓకే, ఇప్పుడు ఎలిజిబిలిటీ చెక్ చేస్తున్నాను. ఎలిజిబిలిటీ చెక్ చేసేసి నేను ఇక్కడ ఎలిజిబిలిటీ ఏముంది, మెడికల్ అని చెప్పాను. ఎస్ఎస్ఎన్ నెంబర్ ఉంటే ఎస్ఎస్ఎన్ నెంబర్, లేకపోతే కార్డ్ ఉంటే కార్డ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ అంటే దేంతో స్టార్ట్ అవుతుంది, 1తో స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఏదో ఒక నెంబర్ వేస్తాం. గ్రూప్ నెంబర్ ఉంటుంది Y9425 ఒక గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ అనిల్, మేల్, డేట్ ఆఫ్ బర్త్ వేసి సబ్మిట్ కొట్టగానే నీకు స్టేటస్ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ యాక్టివ్ ఉంటే యాక్టివ్ వస్తుంది, ఇన్యాక్టివ్ ఉంటే ఇన్యాక్టివ్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ యాక్టివ్ వచ్చింది అనుకో, ఓకే, ఇక్కడ యాక్టివ్ వస్తే వాళ్ళని అడగాలి ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, ఇన్సూరెన్స్ వాళ్ళ రిప్రజెంటేటివ్తో డిస్కస్ చేయాలన్నమాట. ఏమని డిస్కస్ చేస్తావు నువ్వు? ఇఫ్ క్లైమాక్స్ could you please insurance is active in our in Humana portal, can you please send me back, okay, for reprocessing. Okay. Anyway, so మేము ఇన్సూరెన్స్ చెక్ చేసాము, ఆ దగ్గర యాక్టివ్ ఉన్నది. కెన్ యూ ప్లీజ్ సెండ్ మీ ద సో రీప్రాసెసింగ్, సెండ్ మీ బ్యాక్ క్లైమ్ టు ద రీప్రాసెసింగ్ అని అడుగుతాం. సిన్స్ పాలసీ యాక్టివ్ ఆన్ డేట్ ఆఫ్ సర్వీస్, ఆ డేట్ ఆఫ్ సర్వీస్ కి యాక్టివ్ ఉంటే. ఓకే, సో దెన్ నెక్స్ట్ రీప్రాసెసింగ్ అనగానే నీకు రీప్రాసెస్ అనగానే క్వశ్చన్ ఏంటిది, రీప్రాసెసింగ్ అనగానే క్వశ్చన్స్ ఏముంటాయి, ఏం అడగాలి? టాట్ అడగాలి. ఓకే, కంపల్సరీ. అదే అప్పీల్ అయితే ఏం అడగాలి? అప్పీల్ అయితే ఫ్యాక్స్ నెంబర్, మెయిలింగ్ అడ్రస్. ఓకే, దీనికి టాట్ ఉంటుంది. ఓకే, దీనికి టాట్ ఉంటుంది. ఓకేనండి. సో వాట్ ఈస్ ద టాట్ ఆఫ్ రీప్రాసెసింగ్. దెన్ నెక్స్ట్ ఏంటండి, క్లైమ్ నెంబర్, కాల్ రిక్వెస్ట్. ఇఫ్ యాక్టివ్ లేదనుకోండి, ఓకే, ఈజ్ దర్ ఎనీ అదర్ పాలసీ యాక్టివ్ ఇన్ ద సిస్టమ్. సో చెప్పాను కదా, ఇప్పుడు ఈ డేట్ లోపు యాక్టివ్ ఉంటే ఓకే, యాక్టివ్ ఉంటేనేమో మీరు డైరెక్ట్ ప్రాసెస్ చేసేస్తావు. ఓకే, ఇన్యాక్టివ్ ఉందనుకో, మేబీ ఈ హ్యూమానా నుంచి వాడు వేరే BCBS కి మూవ్ అయి ఉండొచ్చు. ఎవరు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటే మూవ్ అవుతారు కదండి. ఓకేనా, మేబీ అతను సాటిస్ఫై కాలేడేమో, ఆ టర్మ్ లో సాటిస్ఫై కాలేడేమో హ్యూమానాకి. సో మేబీ యూ వాంట్ టు చేంజ్ అనమాట. సో చేంజ్ అయి ఉండొచ్చు. ఒకవేళ చేంజ్ అయితే ఎట్లా, చేంజ్ కాకుండా ఏంటి, ఈజ్ దర్ ఎనీ అదర్ పాలసీ యాక్టివ్ ఆన్ ద పేషెంట్ డేట్ ఆఫ్ సర్వీస్. సో అతనికి ఒకవేళ యాక్టివ్ లేకుంటే, ఇక్కడ యాక్టివ్ లేదంటే బట్ వేరే దగ్గర యాక్టివ్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఇక్కడ యాక్టివ్ లేదంటే ఏదో దగ్గర యాక్టివ్ ఉంటుంది కంపల్సరీ. ఒకవేళ యాక్టివ్ లేకుంటే పేషెంట్ మొత్తం పే చేస్తాడు కదా. ఇప్పుడు ఏ ఇన్సూరెన్స్ యాక్టివ్ లేకుంటే పేషెంట్ పే చేస్తాడు అమౌంట్, పేషెంట్కి వెళ్ళిపోతుంది అనమాట అది. ఓకే, దీంట్లో ఏంటంటే ఈ సినారియో కూడా కవర్ అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకో, చెప్తాది నేను. ఈజ్ దర్ ఎనీ అదర్ పాలసీ యాక్టివ్? ఇఫ్ ఎస్,
మే హ్యావ్ ద పాలసీ అండ్ పాలసీ ఎఫెక్టివ్ టర్మినేషన్ డేట్. ఆ పాలసీ డీటెయిల్స్ అడుగుతున్నావు అనమాట నువ్వు. ఓకేనా? ఓకే. ఇన్ కేస్ ఓకే. వాడు ఇదేమో హ్యూమానాకు సంబంధించింది ఎగ్జాంపుల్. ఇది హ్యూమానాకు సంబంధించింది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇదేమో హ్యూమానాకు సంబంధించింది, వానికి ఇన్సూరెన్స్. ఇది హ్యూమానా యాక్టివ్ ఉంది అనమాట. ఇది ఓకే, హ్యూమానా యాక్టివ్ ఉన్నది. ఓకే, ఇక్కడ ఏమున్నది? ఇన్యాక్టివ్ ఉన్నది హ్యూమానా. ఓకే, ఇక్కడ ఇన్యాక్టివ్, ఇక్కడ ఇన్యాక్టివ్ ఉన్నది. సో ఇదేంటిది? ఇది అదర్ ఇన్సూరెన్స్ అనమాట. ఓకే, ఇది అదర్ ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉంటే. అదర్ ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉంటే కొంచెం డీటెయిల్స్ చెప్పండి. ఓకే, ఒకవేళ అదర్ ఇన్సూరెన్స్ కూడా యాక్టివ్ లేదంటే నీకు అనవసరం ఇక క్లైమ్ నెంబర్, కాల్ రిఫరెన్స్ నెంబర్. ఓకే, అర్థమైందండి? మధు అర్థమైందా? క్లియరా? ఏమైనా డౌట్ ఉందా ఇందులో? ఇందులో ఇంకో సినారియో ఉంటుంది. ఆ సినారియో ఏంటంటే, ఇఫ్ ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ ఉంటేనేమో ఇది అడుగుతాం. దీనిలో ఇంకొక సినారియో, ఇంకొకటి ఏం కవర్ అవుతుంది అంటే 2 సినారియోస్ ఉంటాయి ఇక్కడ. అదేంటంటే పేషెంట్ పేడ్ ఉంటుంది అనమాట. క్లైమ్ పేడ్ టు ద పేషెంట్. చూసావా? ఇది క్లైమ్ పేడ్ టు ద పేషెంట్ అనమాట. ఓకేనా? ఈ సినారియో కూడా ఇందులో వస్తుంది అనమాట. అంటే ఇలాంటివి వచ్చినప్పుడు పేడ్ అంటే పే ఎప్పుడైతే పేషెంట్కి ఏ ఇన్సూరెన్స్ యాక్టివ్ లేనప్పుడు. ఓకే, ఏ ఇన్సూరెన్స్ యాక్టివ్ లేనప్పుడు అది ఎవరు పే చేయాలండి? నెక్స్ట్ పేషెంటే పే చేయాలి కదా. రెండు సినారియోలు ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ క్లైమ్ పేడ్ టు ద పేషెంట్ అన్నప్పుడు మనం ఎక్కువ క్వశ్చన్స్ అడిగేకి ఏమి ఉండదు కదా బ్రో, జస్ట్ కాల్ రిఫరెన్స్ నంబర్. yes, కాల్ రిఫరెన్స్ నెంబర్, క్లైమ్ నెంబర్. ఓకేనా? క్లైమ్ పేడ్ టు ద పేషెంట్ అనే దానికి ఏంటంటే, మనకు పేషెంట్ పే చేసేది టూ టైప్స్ ఉంటాయి అనమాట. పేషెంట్ ఎందుకు పే చేస్తాడు? పేషెంట్ పేడ్ టు ద ప్రొవైడర్ ఎందుకు పే చేస్తాడు? రీజన్స్ ఏమేమై ఉండొచ్చు? పేషెంట్ ఇన్సూరెన్స్ అప్లై చేసిన తర్వాత అవి కవర్ కాలేదు. సో మేబీ ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ అయి ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా సినారియో, మేబీ ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ అయి ఉండొచ్చు. సర్వీసెస్ నాట్ కవర్డ్ అయి ఉండొచ్చు. సర్వీసెస్ నాట్ కవర్ అంటే అతనికి సంబంధించిన సర్వీసెస్ అన్ని కవర్ కాకపోయినవి పేషెంట్ పే చేయాలి. ఓకేనా? మేబీ అవుట్ ఆఫ్ నెట్వర్క్ లో వెళ్ళి చూపించుకుండొచ్చు. అవుట్ ఆఫ్ నెట్వర్క్ అయి ఉండొచ్చు కదే, అంతే కదా మధు. ఇప్పుడు వీనికి పేషెంట్ కి హెచ్ఎంఓ ప్లాన్. ఓకే, హెచ్ఎంఓ ప్లాన్ ఉన్నప్పుడు నువ్వు అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవర్ అవుతుందా? హెచ్ఎంఓ ప్లాన్ ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవర్ అవుతుందా? హెచ్ఎంఓ అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవర్ కాదు కదా బ్రో, ఓన్లీ ఇన్ నెట్వర్కే కదా. ఓన్లీ ఇన్ నెట్వర్కే కవర్ అవుతుంది. సో దట్ అవుట్ ఆఫ్ నెట్వర్క్ అనేది కవర్ కాదు. సో నువ్వు ఇన్ నెట్వర్క్ కాకుండా ఇప్పుడు నీకు నీకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది, నీకు కేర్ హాస్పిటల్ టైఅప్ అయి ఉన్నది అనమాట స్టార్ హెల్త్ కేర్కి. ఓకే, నువ్వు అప్పుడు కేర్ హాస్పిటల్ పోతే నీకు క్యాష్లెస్ అవుతుంది. అదే నువ్వు వేరే హాస్పిటల్ పోతే నీకు పైసలు కట్టి చేయించుకోవాలి, అంతే కదా. నువ్వు అపోలో హాస్పిటల్ ఏంటంటే టైఅప్ అయ్యలేదు. అవే సినారియో. సో దీన్ని బట్టి నువ్వు క్వశ్చన్స్ అడగాలన్నమాట అవుట్ ఆఫ్ నెట్వర్క్. సో ఏంటి పేషెంట్కి? ఓకే, పేషెంట్ ఇన్సూరెన్స్ ఏంటి ప్రీవియస్గా? ఓకే, పేషెంట్ హ్యావింగ్ హెచ్ఎంఓ ఆర్ పీపీఓ. సో హెచ్ఎంఓ ఉంటే అవుట్ ఆఫ్ నెట్వర్క్ నాట్ కవర్డ్. ఓకే, దెన్ కాల్ రిఫరెన్స్ నెంబర్, క్లైమ్ నెంబర్, అంతే, సింపుల్. ఈ సర్వీస్ నాట్ కవర్ అంటే ఏ సర్వీస్ కవర్ కాలేదు, సింపుల్. ఏ సర్వీస్ కవర్ కాలేదు, ఆ సిపిడి నోట్ చేసుకోవాలి మనం. ఓకేనా?
క్లియర్ బ్రో? పేషెంట్ పేడ్ అనేది మీకు ఎన్ని క్లియర్ బ్రో. త్రీ సినారియోస్ లో వస్తాయి అనమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మరి నాకు కవరేజ్ టర్మినేషన్ పేషెంట్ కెనాట్ బి ఐడెంటిఫైడ్. ఓకే, ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇదే అడుగుతారు ఏ ఇంటర్వ్యూ అయినా. ఫస్ట్ ఇన్ కేస్ నువ్వు ఇప్పుడు ఏ ఇంటర్వ్యూ అయినా కానీ ఏ డిపార్ట్మెంట్ వర్క్ చేసిన అంటే ఈ డిపార్ట్మెంట్ పైన వర్క్ చేసిన అని చెప్పు. ఓకేనా? ఆథరైజేషన్స్ పైన వర్క్ చేశా అని చెప్పు. ఓకేనా? దేనిపైన వర్క్ చేసావంటే ఆథరైజేషన్స్ పైన వర్క్ చేశానని చెప్పాలి. ఓకేనా? ఆథరైజేషన్ అంటే ఏందండి? ఆథరైజేషన్ అంటే వాట్ ఈజ్ ఆథరైజేషన్? ఆథరైజేషన్ అంటే ఏంటి? ఆథరైజేషన్ అంటే ఏంటి? మధు, శివారెడ్డి, తిమ్మారెడ్డి, మీరు చెప్పండి. ఇద్దరిలో ఎవరిలో ఒకరు. తిమ్మారెడ్డి, ఆథరైజేషన్ అంటే ఏంటి? పేమెంట్ ఆథరైజేషన్. ఆథరైజేషన్ అంటే పేషెంట్ ఆథరైజేషన్. పేషెంట్ అమౌంట్ హెవీ అమౌంట్ ఉంది. వాట్ ఎవర్ ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కొన్ని హై డాలర్ అమౌంట్ సర్వీసెస్ ఉంటాయో, ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి హై డాలర్ అమౌంట్ సర్వీసెస్ ఉంటాయో, ఆర్ కొన్ని సర్వీసెస్ డాక్టర్ రిక్వెస్ట్ చేస్తే నాన్ కవర్డ్ సర్వీస్ చార్జెస్ కి డాక్టర్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో దాన్ని మనం ప్రీ ఆథరైజేషన్ అంటారు అనమాట. ఓకే, రిక్వెస్ట్ పెడతాం అనమాట. మనం రిక్వెస్ట్ అనమాట. మనకు రిక్వెస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళు మనకు ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఓకే, దాన్ని ఏమంటామంటే దాన్ని ప్రీ ఆథరైజేషన్ అంటారు అనమాట. ప్రీ ఆథరైజేషన్ అంటే నేను రిక్వెస్ట్ పెట్టడం. ప్రీ ఆథరైజేషన్ నెంబర్ అంటే మనం రిక్వెస్ట్ పెట్టిన దానికి నెంబర్ ఇవ్వడం. అర్థమైందా? ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మధు నువ్వు ఉన్నావు, ఓకే, నువ్వు కేర్ హాస్పిటల్కి వెళ్ళావు. నువ్వు కేర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నీకు ఆపరేషన్ ఉంది, ఒకటి అపెండిక్స్ ఆపరేషన్ ఎగ్జాంపుల్. దాని కాస్ట్ వచ్చేసి $5,000. ఓకే, బట్ నీకు ఇన్సూరెన్స్ కంపెనీ డాక్టర్ ఏం చెప్తుందంటే, మేము మీకు ఈ అపెండిక్స్ అనేది హై డాలర్ అమౌంట్ ఉన్నది. ఓకే, అపెండిక్స్ అనేది హై డాలర్ అమౌంట్ ఉన్నది. సో మేము రిక్వెస్ట్ పెడతాము. ఆ రిక్వెస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశాకనే మీకు ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని చెప్తారు. ఇప్పుడు మనం ఆరోగ్యశ్రీకి వెళ్తే ఆరోగ్యశ్రీ మనం వెళ్ళగానే ఎంబడే అడ్మిట్ చేసేసుకుని ఆపరేషన్ చేసేస్తారండి. ఫస్ట్ అక్కడ ఆరోగ్యశ్రీ పంపిస్తే వాళ్ళు అప్రూవల్ లెటర్ పంపిస్తారు కదా. ఆ అప్రూవల్ పైన ఒక నెంబర్ ఉంటుంది కదా, అదే ఆథరైజేషన్ నెంబర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ సినారియో ఏంటంటే ఇట్లానే ఒక ఆపరేషన్ అవుతున్నది. ఆపరేషన్ అప్పుడు ఏమైందంటే పేషెంట్కి వీళ్ళు బిల్లింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే మిస్టేక్ చేస్తారండి. ఓకేనా, మిస్టేక్ చేస్తారనమాట. ఆథరైజేషన్ నెంబరు అన్ని కేసెస్కి ఉండదు, ఏవో కొన్ని కేసెస్కి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే డైలీ టార్గెట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. టార్గెట్స్ ఎక్కువ ఉండేసరికి టార్గెట్ రీచ్ అవ్వాలంటే అక్కడ కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఆథరైజేషన్ నెంబర్ వేయడం మిస్ చేస్తారనమాట. ఓకే, మిస్ చేసేసి సేవ్ చేసి పంపించేస్తారు. పేమెంట్ పోస్టింగ్ అవుతుంది, అకౌంట్ నుంచి వెళ్తుంది, రిజెక్ట్ అవుతుంది, వాళ్ళు కమెంట్ పెడతారు అనమాట. ఈ ఆథరైజేషన్ మిస్సింగ్ అని చెప్పేసి కమెంట్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఇలా ఆథరైజేషన్ మిస్ అయినప్పుడు మనం ఎక్కడెక్కడ చెక్ చేయాలి? ఫస్ట్ థింగ్, ఓకే, ఎందుకు రిజెక్ట్ అయింది? ప్రీ ఆథరైజేషన్ లేక రిజెక్ట్ అయిందని కమెంట్ వచ్చింది. వేస్టార్లో క్లియర్గా మెన్షన్ చేస్తారండి ఇది. కాబట్టి మీరు వేస్టార్ వీడియో చూడండి. వేస్టార్లో ఒకటి చూపించాను, నేను కమెంట్ చూపించాను ఆథరైజేషన్ మిస్సింగ్ అనేది. ఓకే, సో అలాగా కమెంట్ మెన్షన్ చేస్తారు. ఆ మెన్షన్ చేసినాక ఓకే, ఫస్ట్ నువ్వు ఎంబడే కాల్ చేస్తావు ఇన్సూరెన్స్ కంపెనీకి.
ఈ ప్రీ ఆథరైజేషన్ నువ్వే రిజాల్వ్ చేయొచ్చండి, కాల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్ కేస్ ఇంటర్వ్యూలో అడిగారు అనుకోండి, వాట్ ఆర్ ద చెక్ పాయింట్స్ యూ హ్యావ్ టు ఫాలో, వాట్ ఆర్ ద చెక్ పాయింట్స్ యూ హ్యావ్ టు ఫాలో ఇఫ్ ఆథరైజేషన్ అబ్సెంట్. ఆథరైజేషన్స్ అన్నా, ప్రీ సర్టిఫికేట్ అన్నా, నోటిఫికేషన్ అన్నా, రిసర్ట్ అన్నా, ఎవ్రీథింగ్ సేమ్ అండి. ఓకేనా, అన్ని ఒకటే అనమాట, డిఫరెంట్ అనుకోవద్దు, Okay. అన్ని ఒకటే అనుకుంటారు. ఓకే, ఓకే. అబ్సెంట్ అంటే ఏంటంటే సబ్మిట్ చేయడం, సబ్మిట్ చేయకపోవడం. ఓకే, నీ దగ్గర ఉన్న రిసోర్స్ ఏంటిది, నువ్వు ఎక్కడి నుంచి నీకు ఆథరైజేషన్ నెంబర్ వస్తుంది. ఫస్ట్ థింగ్ ఒకటి, నీ దగ్గర ప్రోగ్రెస్ నోట్స్ ఉంటుంది, పేషెంట్ సంబంధించిన డాటా, కంప్లీట్ డాటా నీ దగ్గర ఉంటుంది అనమాట. ఓకే, పేషెంట్ సంబంధించిన కంప్లీట్ డాటా నీ దగ్గర ఉంటుంది. దాంట్లోకి వెళ్ళేసి నీకు ఇన్సూరెన్స్ ట్యాబ్ ఉంటుంది. ఇన్సూరెన్స్ ట్యాబ్ లో ఇన్సూరెన్స్ ఐడి ఉంటుంది కదా, ఇన్సూరెన్స్ ఐడి పక్కనే నీకు ఆథరైజేషన్ నెంబర్ మెన్షన్ చేస్తారన్నమాట. ఓకే, నీ దగ్గర ఉన్న లోకల్ సాఫ్ట్వేర్ పిఎంఎస్ సాఫ్ట్వేర్ అంటారు కదా, పిఎంఎస్ సాఫ్ట్వేర్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద పిఎంఎస్? ఇంతవరకు చెప్పలేదు బ్రో. పిఎంఎస్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు చాలా సాఫ్ట్వేర్లు ఉంటాయండి, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుంది కదా, మనం అన్ని సాఫ్ట్వేర్ల కంపెనీ పేరు చెప్పలేము కాబట్టి పిఎంఎస్ సాఫ్ట్వేర్ అంటారు అనమాట. సో పిఎంఎస్ అంటే ప్రొవైడర్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. ప్రొవైడర్ దగ్గర యూజ్ చేస్తేనేమో ప్రొవైడర్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, పేయర్ దగ్గర యూజ్ చేస్తేనేమో పేయర్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, ఓకేనండి. మన దగ్గర పిఎంఎస్ సాఫ్ట్వేర్ ఉంటుంది, మీ దగ్గర పిఎంఎస్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సో పిఎంఎస్ సాఫ్ట్వేర్ దగ్గర పిఎంఎస్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళేసి మీరు ఆ పేషెంట్ ఓపెన్ చేశారనుకోండి, మీకు అప్పుడు క్లియర్గా కనిపిస్తుంది అక్కడ ఆథరైజేషన్ నెంబర్. ఓకే, మీకు అప్పుడు క్లియర్గా ఆథరైజేషన్ నెంబర్ కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు ఆథరైజేషన్ నెంబర్ తీసేసుకొని మీరు రీప్రాసెస్ చేయాలి. సో దీనికి కాల్ చేయాల్సిన అవసరం ఉందా ఇన్సూరెన్స్ కంపెనీకి? సో నో నీడ్ టు కాల్ అనమాట. ఇన్సూరెన్స్ కంపెనీకి మనం కాల్ చేయాల్సిన అవసరం లేదు. చూద్దాం, ఒకవేళ కాల్ చేయాల్సి వస్తే ఎట్లుంటుందో ఇక్కడ చూద్దాం, ఒకసారి సినారియోలో చూద్దాం. ఇంకొకటి మీకు హెచ్ఎంఓ పీపీఓ ప్లాన్స్ చెప్పినప్పుడు ఒకటి చెప్పాను, అన్నిట్లలో ఎమర్జెన్సీ కవర్ అవుతుంది, రైట్? ఫస్ట్ పాయింట్ ఏంటి, రీఆథరైజేషన్ లోకల్ సిస్టమ్ లో ఉంటుంది, పిఎంఎస్ సాఫ్ట్వేర్ లో అవైలబుల్ ఉంటుంది. ఆత్ నెంబర్ అంటారు అనమాట, ఆత్ నెంబర్ పిఎంఎస్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ అర్థమైందండి? ఇది అర్థమైందా? నేను ఒకసారి సినారియో చెప్పండి, ఏమేమి ఒకసారి సినారియోస్ ఒకసారి చూడండి. క్లైమింగ్ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ క్లైంట్ పేడ్, క్లైంట్ నాట్ ఆన్ ద ఫైల్. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏ రోజు చెప్పుకోండి, క్లైంట్ డినైడ్ యాజ్ కవరేజ్ టర్మినేటెడ్. ఆథరైజేషన్, క్లైమ్ డినైడ్ ఆపరేషన్ రిజల్ట్, ఏదైనా ఒకటేనండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్
సో మనం హెచ్ఎంఓ ప్లాన్ డిస్కస్ చేసుకున్నప్పుడు హెచ్ఎంఓ ప్లాన్స్ అడ్వాంటేజ్ ప్లాన్ డిస్కస్ చేసుకున్నప్పుడు అక్కడ ఎక్కడ మీకు ఎమర్జెన్సీ అనేది ఉండదండి. అన్నిట్లో ఎమర్జెన్సీ కవర్ అవుతుంది. ఓకే. సో ఎమర్జెన్సీ అంటే ఏంది? కంపల్సరీ పేషెంట్కి ఇన్ పేషెంట్ అయ్యే ఉంటాడు. ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఎంత 21 ఉంటుంది. ఎమర్జెన్సీ అంటే ఎంత 23 ఎమర్జెన్సీ కదండి. ఎమర్జెన్సీ 23 అండి, 21 కాదు. ఇన్ పేషెంట్ అయితే 23 అనమాట. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ కాల్ చేసింది. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లైమ్ డినైడ్, ఆథరైజేషన్ ఆర్ మిస్సింగ్. ఓకే. మే ఐ గెట్ ద క్లైమ్ డినైల్ డేట్. ఎప్పుడైతే క్లైమ్ డినైల్ అయిందనుకో కంపల్సరీ డినైల్ డేట్ తెలుసుకోవాలి. ఓకే. క్లైమ్ డినైల్ డేట్. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? డినైల్ డేట్. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ డినైల్ డేట్. చెక్ సిస్టమ్ ఆథరైజేషన్ అవైలబుల్. చెప్పాను కదా పిఎంఎస్ సాఫ్ట్వేర్లో. ఓకే. పిఎంఎస్ సాఫ్ట్వేర్లో చెప్పాను కదా. సో ఇన్ కేస్ పిఎంఎస్ సాఫ్ట్వేర్ వేస్తుంటే ఐ హ్యావ్ ఆథరైజేషన్ నెంబర్, కెన్ యూ రీప్రాసెస్ క్లైమ్ అని అడుగుతాం మనం. ఓకేనా. నువ్వేం చెప్పాలంటే పిఎంఎస్ ఫౌండ్ అనమాట, దొరికింది అనమాట. సో కెన్ ఐ రీప్రాసెస్, ఓకే. నాకు పిఎంఎస్ సాఫ్ట్వేర్లో ఆథరైజేషన్ దొరికింది, కెన్ ఐ రీప్రాసెస్. ఇంకొకటి క్వశ్చన్ అడగాలి. ప్లీజ్ చెక్ ఇట్ ఈస్ యాక్టివ్ ఆన్ కరెంట్ డివైస్. అంటే ఆ డేట్ ఆఫ్ సర్వీస్ కి మేబీ ఉండొచ్చు, ఎక్స్పైర్ అయి ఉండొచ్చు కదా. ఆథరైజేషన్ ఎంత ఉంటుందండి? వ్యాలిడిటీ 1 మంతే ఉంటుంది కదా. ఓకే. ఆ డేట్ ఆఫ్ సర్వీస్ కి ఈ ఆథరైజేషన్ నెంబర్ యాక్టివ్ ఉందా, ఎక్స్పైర్డ్ అయిందా చెక్ చేయమని అడగాలి ఇది. ఓకేనా. ఓకేనండి. సో ఆ రోజుకి ఇది ఆ రోజు పేషెంట్కి ఏ రోజైతే ఆపరేషన్ అయిందో నా దగ్గర ఆథరైజేషన్ నెంబర్ ఉన్నది. ఓకే. ఈ ఆథరైజేషన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆథరైజేషన్ నెంబర్ ఎలా ఉంటుందంటే I12345 అని ఉన్నది. ఈ ఆథరైజేషన్ నెంబరు ఈ డేట్ ఆఫ్ సర్వీస్కి యాక్టివ్ ఉందా, ఇన్యాక్టివ్ ఉందా అని తెలుసుకోమని అడగాలన్నమాట. ఓకే. ఈ ఆథరైజేషన్ నెంబరు ఈ డేట్ ఆఫ్ సర్వీస్కి యాక్టివ్ ఉందా, ఎక్స్పైర్ అయినా కనుక్కోవాలి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు యాక్టివ్ ఉందన్నారు అనుకో, కెన్ ఐ రీప్రాసెస్ దిస్ క్లైమ్? ఇఫ్ ఎస్ ఇఫ్ దే సెడ్ ఎస్, వాట్ ద క్వశ్చన్స్ ఆర్ యువర్ ఆస్కింగ్? ఓకే. ఏమడుగుతారండి అప్పుడు? ఎస్ అయితే రీప్రాసెస్. సో రీప్రాసెస్ అనగానే మీరు ఏం అడగాలి? టాట్. ఓకే. రీప్రాసెస్ అనగానే టాట్ అనమాట. ఇంకో చూడు, వాట్ టర్న్ అరౌండ్ టైం, దిస్ మీన్స్ టాట్ అనమాట. క్లైమ్ నెంబర్, కాల్ రిఫరెన్స్ నెంబర్, సింపుల్. ఓకే. ఓకేనండి. దీంట్లో మీకు ఇది ఒక టైప్ అనమాట. ఓకే. ఇది సినారియో 1. దీంట్లో సినారియో 1 ఇది. ఇప్పుడు ఇదే సినారియో 2 ఇంకొకటి. నీకు ఒక సినారియో అయిపోయింది. ఒక సినారియో ఏంది? నీ లోకల్ సాఫ్ట్వేర్ దొరికింది, దాని ఆథరైజేషన్ నెంబర్ యాక్టివ్ ఉందా, ఇన్యాక్టివ్ ఉందా అని అడగాలి. ఓకే. ఇఫ్ యాక్టివ్ ఉంటేనేమో దెన్ వీ కెన్ రీప్రాసెస్. ఇఫ్ ఇన్యాక్టివ్ ఉంటే నో నీడ్ అనమాట. క్లైమ్ నెంబర్, కాల్ రిఫరెన్స్ నెంబర్ అంతే ఇంకా. వాళ్ళు రీప్రాసెస్, కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే రీప్రాసెస్ ని యాక్సెప్ట్ చేయవండి. ఓకే. రీప్రాసెస్ ని యాక్సెప్ట్ చేయవన్నమాట. బట్ అప్పుడు కరెక్టెడ్ క్లెయిమ్ అని ఉంటుంది అనమాట. కరెక్టెడ్ క్లెయిమ్ అంటే ఏంటంటే యాడ్ చేసి పంపించాలన్నమాట, మళ్ళీ ప్రాసెస్ చేయాలన్నమాట. మళ్ళీ ఏంటంటే దాన్ని మనం యాడ్ చేసి మళ్ళీ రీప్రాసెస్ చేయడం అనమాట. సేమ్ అండి, బోత్ ఆర్ సేమ్ అనమాట. ఓకేనా. ఆథరైజేషన్ నెంబర్ ఇన్వాలిడ్, ఇది అవసరం లేదు. ఇంకొకటి నెక్స్ట్ సినారియో ఏంటంటే ఇఫ్ ఎమర్జెన్సీ. ఓకే. సో అప్పుడు నువ్వేం చేయాలి చెప్పు? నీకు తెలిసిన చెప్పు. అప్పుడు నువ్వు ఏం చేస్తారు మీరు తెలిసిన కాడికి మీకు? సో దీంట్లో కూడా ఫస్ట్ డినైల్ డేట్ అడుగుతావు. ఓకే. కామన్ అది, డినైల్ డేట్ అడుగుతావు. ఓకే. నాట్ ఫౌండ్ ఇన్, నీ లోకల్ సిస్టమ్ దొరకలేదు, నీకు పిఎంఎస్ సాఫ్ట్వేర్ దొరకలేదు. ఓకేనా. నీ దగ్గర అవైలబుల్ లేదు. సో ఇంకొకటి నువ్వేం చెక్ చేయాలి? ఈజ్ పేషెంట్
ఎమర్జెన్సీ ఆర్ ఓపీ. ఓపీ అంటే అవుట్ పేషెంట్. ఓకే. ఓకే. ఎమర్జెన్సీ ఆర్ అవుట్ పేషెంట్. ఇఫ్ ఎమర్జెన్సీ నో నీడ్ టు ఆత్ నెంబర్. ఓకేనా? సో అప్పుడు నువ్వు అడగాలి ఇప్పుడు ఏమవుతుందంటే అడుగుతుంది ఇక్కడ చూడు, ఇక్కడ చెక్ ఇన్ సిస్టమ్. సో ఇఫ్ క్లైమ్ నాట్ ఫైండ్, ఇన్సూరెన్స్ కంపెనీ కాల్ చేస్తావు నువ్వు. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీ కాల్ చేసి సో మేన్ ద క్లైమ్ స్టేటస్ అని అడుగుతావు కదా. సో మేన్ ద క్లైమ్ స్టేటస్ అని అడిగితే యా క్లైమ్ వాజ్ డినైడ్ డ్యూ టు authorization absent, pre-certificate absent. Okay, so can I hello? యా మనం ఏం చేస్తాం, కొంచెం టైం ఇవ్వండి మేము చెక్ చేస్తామని చెప్పేసి మనం లోకల్ సిస్టంలో చెక్ చేస్తాం, రైట్? సో ఆఫ్టర్ దట్ ఏంటంటే యా వి ఫౌండ్ ఆథరైజేషన్ నెంబర్, కెన్ యూ ప్లీజ్ చెక్ ఇట్ ఈస్ అన్ యాక్టివ్ ఆర్ ఎక్స్పైర్డ్ ఇన్ కరెంట్ డేట్ ఆఫ్ సర్వీస్. ఓకే, ఇట్ ఈస్ అన్ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్, కెన్ యూ ప్లీజ్ చెక్ ఆన్ ద కరెంట్ డేట్ ఆఫ్ సర్వీస్. ఓకే, yeah, it is an active. So it is an active. Okay, can I reprocess this claim ante? Yes you have అని వాళ్ళు అడుగుతారు. Okay, yes you have. Okay, so may I know the TAT for the reprocessing? Okay, may I know the TAT for the reprocessing? Yes, it is a 45 days from the receive date. రిసీవ్ డేట్ అయిన తర్వాత నుంచి 45 days లో మీరు రీప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే, క్లైమ్ నెంబర్, కాల్ రిఫరెన్స్ నెంబర్ అయిపోయింది అక్కడ. ఓకే, నెక్స్ట్ సెకండ్, ఇన్ కేస్ నీ పిఎంఎస్ సాఫ్ట్వేర్ లో దొరకలేదు నీకు, యా ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎనీ authorization number in my PMS software in my local system. Okay, yeah, but it is నువ్వు అడగాలన్నమాట, బట్ పేషెంట్ హ్యాస్ బిలాంగ్స్ టు ఎమర్జెన్సీ. ఓకే, నువ్వు అడగాలన్నమాట అప్పుడు పేషెంట్ as per demo sheet patient has a patient place of service is 23. ఓకే, వాళ్ళతో అనాలన్నమాట, as per date of service, as per demo sheet patient place of service is 23. So 23 no need to enter authorization number. Okay, అర్థమైందా? ఓకే. Place of service billed on claim 23 emergency. Okay, could you please reprocess, ఏమవుతుంది చూడు అక్కడ, could you please reprocess the claim since it is an emergency service and does not require authorization number. అర్థమైందా? Could you please reprocess this claim? It is an emergency service. Okay, if yes, సో రీప్రాసెస్ చేయమని అడుగుతారు అనమాట కంపల్సరీ. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏమంటే రీప్రాసెస్ చేయమని అడుగుతుంది అనమాట కంపల్సరీ. ఓకేనా? సో రీప్రాసెస్ చేయమని అప్పుడు ఏం చేయాలి, జస్ట్ క్లైమ్ నెంబర్ తీసుకోవాలి, టాట్ అడగాలి, కాల్ నెంబర్, కాల్ రిఫరెన్స్ నెంబర్. ఓకే, ఇది అది అవసరం ఉండదు, ఇది అవసరం లేదు, అంత కన్ఫ్యూజ్, ఇది అసలు ఎవరు యూజ్ చేయరు. మనకు రెగ్యులర్గా వచ్చిన ఇవే అనమాట. ఓకేనా, 2 scenarios. ఇది ఏంటంటే ఫస్ట్ ఇట్ ఈస్ ఎ డినైల్ డేట్, ఎమర్జెన్సీ ఒకటి, ఇది వచ్చేసి నా లోకల్ సిస్టమ్ దొరుకుతుంది అనమాట. ఓకేనా, సో ప్రీ సర్టిఫికేషన్ ఆథరైజేషన్స్ కి డినైల్ కోడ్ ఏంటండి? ఆథరైజేషన్ కి డినైల్ కోడ్ ఏంటి? 197. ఎస్, నెంబర్ గుర్తుపెట్టుకోండి, 197. ఓకే, ఎందుకంటే ఇది డినైల్స్ లో ఉంటుంది అనమాట, అందుకని కోడ్ అన్నిటికీ డినైల్స్ కూడా ఏమి ఉండదు, వీటి కొన్నిటికి ఉంటాయి అనమాట. ఓకేనా, 197. ఓకే, క్లియర్ అండ్ ఆథరైజేషన్. డౌట్ ఉంది ఆథరైజేషన్? మీరు అడగాల్సిందంటే ఎమర్జెన్సీ అని అడగాలి, ఎమర్జెన్సీ డినైల్ డేట్ అడగాలి. ఓకే, ఎమర్జెన్సీ డినైల్ డేట్ అంటే మీరు ఒక్కసారి చూడండి, మీకు ఒక్కసారి చూపిస్తాను యూట్యూబ్లో, మీకు ఇంతకుమించి ఏమి ఉండదండి యూట్యూబ్లో కూడా. మీకు ఏదైనా సరే నేను చెప్పింది ఒకసారి మీరు మళ్ళీ యూట్యూబ్లో ఆ సినారియో కొట్టి చూడండి, ఒక్కొక్క వేలో ఉంటుంది అనమాట. ఓకేనా, బట్ ఫైనల్ వచ్చేసరికి అవుట్పుట్ ఒకటే ఉంటుంది.
మాక్ కాల్ ఉంటుంది చూడండి. ఇవన్నీ అవేనండి. ఓకేనా? ఇక్కడ ఏవైతే ఉన్నాయో అన్నీ ఒకదానికొకటి డిఫరెంట్ ఉంటాయి. ఓకేనా? నేను చెప్పినట్టు వేరే విధంగా వాళ్ళు వేరే విధంగా చెప్తారు. బట్ అవుట్‌పుట్ మాత్రం ఒకటే ఉంటదనమాట. ఇక్కడ చూడండి. ఓకే. మే ఐ నో ద టాక్స్ ఐడీ. కాలర్ టాక్స్ ఐడీ వాట్ ఈస్ ద ఎన్‌పిఐ నంబర్ కనిపిస్తుందండి? థ్యాంక్ యూ కాలింగ్ యాక్టివిటీ. కనిపిస్తుందండి? జస్ట్ ఏం లేదు. మీరు రోజుకి ఒక 10 సార్లు వినండి అంతే. సింపుల్. వాట్ ఇస్ ద పేషెంట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే బ్రో. రిప్రజెంటివ్ వాట్ ఇస్ ద పేషెంట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే. చూడండి అక్కడ. ఓకే బ్రో. Okay. What is the patient ID? Caller ID? Yes. Thank you. What is the patient name and date of birth? Could you please last name of the member? Yeah, caller. Yes, sure. It is golf. A as alpha, B as ఇట్లా అంటే కొన్ని అంటే కొందరికి ఏంటంటే మన టర్మినాలజీ వాళ్ళ టర్మినాలజీ అర్థం కాదు కదండి. ఓకేనా? ఇప్పుడు Yeah. మనము Yeah. మధుసూదన్ అని చెప్పాం. నీ పేరు వాళ్ళకి ఐడియా ఉండదు. మధుసూదన్ అని చెప్పేసి ఎగ్జాంపుల్. సో ఎంఎస్ మధ్యప్రదేశ్ ఈ ఏరియాస్ తెలుసుకోవాలన్నమాట. ఏ యాజ్ ఆల్ఫా, బి యాజ్ బీటా అని ఉంటాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ Okay bro. డేట్ ఆఫ్ సర్వీస్ యు సీ. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ద బిల్ అమౌంట్? సో date of service is 1201 and bill amount is $700 even. Give me a moment. Okay. Thank you. Take your time. The claim was denied. Need prior authorization. Okay. So ఈ క్లైమ్ అనేది డినై నీడ్ ప్రియర్ ఆథరైజేషన్. సో ఇక్కడ వరకు ఏంది వెల్కమ్ నోట్ ఇదంతా. వాళ్ళు ఎప్పుడైతే నీకు థ్యాంక్ యూ టేక్ యూర్ టైం అని అంటారు కదా, థ్యాంక్ యూ అని చెప్పి అనుకో అక్కడ వరకు నీకు వెల్కమ్ నోట్ అనమాట. సో ఇక్కడ నుంచి ఏఆర్ సినారియో ప్రియర్ ఆథరైజేషన్. ఓకే. Okay. సో ఆమె చెప్తుంది నీడ్ ప్రియర్ ఆథరైజేషన్ అని చెప్తున్నాను. రైట్. Yeah bro. ఇక్కడ ఏమైంది? సో ద క్లైమ్ డినైడ్ ఫర్ నీడ్ ప్రియర్ ఆథరైజేషన్. ఏఆర్ కాలర్ మే ఐ నో ద డినైల్ డేట్. అంతేగా మనం అడిగింది. సో మే ఐ నో ద డినైల్. యా క్లైమ్ వాజ్ డినైడ్ ఆన్ 12/23/2022. ఏఆర్ కాలర్ ఓకే ఇట్ వాజ్ డినైడ్ ఫర్ మిస్సింగ్ ప్రియర్ ఆథరైజేషన్ నెంబర్. ఐఎమ్ రైట్. రిప్రజెంటేటివ్ ఎస్ ఏఆర్ కాలర్. ఓకే జస్ట్ ఓకే ఏఆర్ కాలర్ నువ్వు అంటున్నావు ఇప్పుడు ఏఆర్ కాలింగ్ అంటున్నావు. ఓకే జస్ట్ గివ్ మీ ఎ మూమెంట్. లెట్ మీ చెక్ వెదర్ దెర్ ఈస్ ఎనీ ఆథరైజేషన్ నెంబర్ ఆన్ ఫైల్. ఆన్ ఫైల్ నీ లోకల్ సిస్టమ్లో ఉందని చెక్ చేస్తున్నావు అనమాట. సో షూర్ టేక్ యువర్ టైం. రిప్రజెంటేటివ్ షూర్ టేక్ యువర్ టైం అన్నారు కదా. ఏఆర్ కాలర్ నువ్వు చూసినావు. థ్యాంక్ యూ సో మచ్ లియా. ఐఎమ్ సో సారీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆథరైజేషన్ ఆన్ ఫైల్. అండ్ 1 second ప్లీజ్ 1 second. Place of service for this claim is 23. That emergency service. For that, no need of authorization. So could please send this claim for review? Representative, let me check. Shall I place your call on hold for a moment? Yeah, call. Yes, sure take. So hold a bit. ఇక అర్థమైంది సినా, ఇది అర్థమైందా మీకు? ఇది అర్థమైంది బ్రో. ఎస్ మనం డిస్కస్ చేసిందే కదా, రైట్? యా బ్రో. నెక్స్ట్ హోల్డ్ పెట్టేశాడు.
హోల్డ్‌లో పెట్టిన తర్వాత రిప్రజెంట్. థాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ హోల్డ్. ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఈస్ 23. సో, ఐ విల్ టేక్ క్లెయిమ్ టు ఫర్ రివ్యూ. సో, బ్యాక్ పంపిస్తున్నారు. రివ్యూకి పంపిస్తుందన్నమాట ఆమె. ఓకేనా? ఇన్ కేస్ ఓకే. వాళ్ళే రివ్యూకి పంపిస్తున్నారనుకో మనకు నో నీడ్ అనమాట. ఓకేనా? రివ్యూకి పంపిస్తున్నారనమాట. ఓకే. దెన్ నెక్స్ట్ కాలర్. ఓకే. థాంక్ యూ. మే ఐ నో ద నార్మల్ ప్రాసెసింగ్ టైమ్ 30 డేస్. ఏందంటే ఇప్పుడు ఇది రీప్రాసెస్‌కి, రివ్యూకి తేడా ఏంటంటే, రీప్రాసెస్ అంటే ఏందంటే, మనకు మళ్ళా వాళ్ళు బ్యాక్ పంపిస్తారనమాట. మనం రీప్రాసెస్ చేసి మళ్ళా సబ్మిట్ చేయాలి. ఓకే. రివ్యూ ఓకే. అంటే ఏందంటే, వాళ్ళ దగ్గరికి క్లెయిమ్ వెళ్ళడం కరెక్టే. ఓకేనా? క్లెయిమ్ వెళ్ళడము కరెక్టే. ఓకే. బట్ వాళ్ళు అనేది చెక్ చేయలేరు. ప్లేస్ ఆఫ్ సర్వీస్ చెక్ చేయక హోల్డ్‌లో పెట్టేసారనమాట. ఓకేనా? ఓకే. ఈ ఓకే. సో, సీఎంఎస్ 1500 అనేది ఎలా చేసిర్రంటే, రైట్ ఆథరైజేషన్ నంబర్ బ్లాక్‌లో ఆ సీపీటీకి ఆథరైజేషన్ ఉంటే యాక్సెప్ట్ చేయాలి. లేకపోతే యాక్సెప్ట్ చేయొద్దని ఒక ఆల్గోరిథం రాసుకుర్రు వాళ్ళు. బట్ కమింగ్ టు ద ప్లేస్ ఆఫ్ సర్వీస్‌కొచ్చేసరికి ఇది 23 అనమాట. సో, ఆమె చెప్తుంది. ఇప్పుడు రివ్యూ అన్నారు కాబట్టి వాళ్ళే 30 డేస్‌లో ప్రాసెస్ చేసి పంపించేస్తారనమాట ఇంకా. మనం చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. ఓకే. ఓకే బ్రో. సో, ఓకే. థాంక్ యూ. మే ఐ నో ద నార్మల్ ప్రాసెస్ టైమ్? ఇట్ ఈస్ 30 బిజినెస్ డేస్ ఫ్రమ్ టుడే. ఏ రోజైతే నీకు కాల్ అయిందో ఆ రోజు నుంచి 30 డేస్ అనమాట. ఏఆర్ కాలర్. ఓకే. వాట్ ఈస్ ద క్లెయిమ్ నంబర్? యెస్. వాట్ ఈస్ ద కాల్ రిఫరెన్స్ నంబర్? రైట్. సింపుల్ క్లోజ్. అర్థమైందా? ఓకే బ్రో. క్లియరా? సో, క్లియర్ ఇలా బ్రో. నేను చెప్పిన తర్వాత మీరేందంటే ఒక్కసారి నేనేందంటే సబ్జెక్ట్ ఇస్తా అబ్బా మీకు. సబ్జెక్ట్ ఇస్తా మీకు. దానికి ఎంత సబ్జెక్ట్ కావాలో ఇంకా ఎక్స్‌ట్రా కూడా ఇస్తాను. బట్ మీరేంటంటే మీరు ఇవి కాల్స్ మీకు Most call for missing for the thank you so much for service plus 23, so I will take this client from review. Okay, thank you. I can the normal process person.
హలో. ముందు హలో హలో బ్రో. బ్రో. సో బ్రో అదే బ్రో, ఇప్పుడు నేనేంటంటే నేను సబ్జెక్ట్ చెప్తాను, మీరు ఏంటంటే మాక్ కాల్ ఒకసారి వినండి అనమాట. మీరు అంటే మీకు ఇంకా ఈజీ అర్థమవుతుంది. ఓకేనా? అట్లా. ఓకే. సో మీరు మాక్ కాల్ మీకు కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పేది మీ రెస్పాండ్ ఇమ్మీడియట్గా అవ్వాలి అనమాట దానికి. ఓకేనా? వాళ్ళు ఏఆర్ కాలింగ్ వాళ్ళు మేము రిప్రజెంటేటివ్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు కదా, మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే రిప్రజెంటేటివ్ క్వశ్చన్ వాళ్ళు చెప్తున్నారు, మీరు పౌజ్ చేసేసుకొని దానికి మీరు ఆన్సర్ ఇచ్చుకోవాలన్నమాట. మీరు చెప్పిన ఆన్సరు, వాళ్ళు చెప్పిన ఆన్సరు సెంటెన్స్ డిఫరెంట్ ఉంటుంది. ఒకటే ఇంగ్లీష్ ఉండాలని లేదు కదా. ఓకే, ఒకటే ఇంగ్లీష్ అని ఉండదు, సెంటెన్స్ డిఫరెంట్ ఉంటుంది, బట్ అవుట్పుట్ మాత్రం ఒకటే ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే. క్లియర్ అండి ఆథరైజేషన్? క్లియర్ బ్రో. ఇది నెక్స్ట్ రిఫరల్. దీని మీనింగ్ చెప్పండి, ఏంటో ఇది? మీనింగ్ ఏంటండి? రెఫరల్ లెటర్ ఉండదేమో. అసలు రిఫరల్ అంటే ఏంటండి? అసలు రిఫరల్ అంటే ఏంటి? డాక్టర్ వేరే వాళ్ళకు పంపించడం, రైట్? ఒక డాక్టర్ ఇంకో దగ్గర పంపించాడు. సో ఒక డాక్టర్ ఇంకో దగ్గర పంపించినప్పుడు డైరెక్ట్ నోటి మాటతో వెళ్ళిపోతుందా, ఫోన్ చేసి చెప్తాడా, లేకపోతే లెటర్ రాసిస్తాడా? అంటే రెఫరల్ లెటర్ ఉంటుంది. ఎస్, ఆ లెటర్ ఉంటేనే డాక్టర్ సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ మీకు 2 సినారియోస్ ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2 సినారియోస్ ఉంటాయి. సో ఫస్ట్ ఇది నార్మల్. ఫస్ట్ సినారియో ఏంటంటే, సేమ్ ఇదే ఫస్ట్ సినారియో, సేమ్ ఇక్కడ. ఓకే, ఇదేనండి సేమ్ ఫస్ట్ సినారియో. ఓకేనా? లోకల్ సిస్టమ్ చెక్ చేస్తాం. ఏదైతే యాబ్సెంట్ అని అంటారో అన్నిటికీ సేమ్ ఉంటుందండి. ఎక్కడైతే మీకు యాబ్సెంట్ అంటారో ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది లోకల్ సిస్టమ్ లో చెక్ చేయాలి. ఓకేనా? ఈ రిఫరల్ ఫామ్ మీకు ఏమైనా వేస్టార్లో దొరుకుతుందండి? రిఫరల్ ఫామ్ వేస్టార్లో దొరుకుతుందా, పేషెంట్ డాక్యుమెంట్లలో ఉంటుందా? ఎస్. సో ఇది మనకు దాని జోరు మనకు తెలిసిపోవాలన్నమాట. ఇప్పుడు ఆథరైజేషన్ నెంబర్ అన్నా కానీ మీకు వేస్టార్లో దొరకదు. వేస్టార్లో నీకు ఏమేమి దొరుకుతుంది అంటే ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉన్నాడా, ఇన్యాక్టివ్ ఉన్నాడా, సో ఇవి మాత్రమే కనిపిస్తాయి. ఇదేంటి యాబ్సెంట్ అని. ఏదైతే యాబ్సెంట్ అని ఉంటాయో అవన్నీ మీ లోకల్ సిస్టమ్ లో ఉంటాయి. ఓకేనా? లోకల్ సిస్టమ్ లో ఉంటాయి, లోకల్ సిస్టమ్ లో చెక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ సినారియో మీరే చెప్పాలండి, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు చూసి చెప్పండి, దీన్ని చూసి. మధు నువ్వు చెప్పు ఒకసారి దీన్ని చూసి. ఏది బ్రో? అంటే ఇది ఓపెన్ చేసిన కదా. ఇప్పుడు ఏమైందా, పేషెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ రిఫరల్ లెటర్ లేదని రిజెక్ట్ చేసేసింది. ఓకే, పేషెంట్ హెచ్ఎంఓ ప్లాన్ ఉందన్నమాట. సో పేషెంట్ హెచ్ఎంఓ ప్లాన్ ఉన్నది.
ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసింది. సో ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసింది కరెక్టేనా రాంగా? ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసింది అది కరెక్టే రిజెక్ట్ చేసిందా రాంగ్ రిజెక్ట్ చేసిందా? పేషెంట్ హెచ్ఎంఓ ప్లాన్ రాంగ్ బ్రో. పేషెంట్ హెచ్ఎంఓ ప్లాన్ ఉన్నది. పేషెంట్ కి ఓకే హెచ్ఎంఓ ప్లాన్ ఉన్నది. ఓకే అది రిజెక్ట్ చేసింది రైటా రాంగా? రాంగ్ బ్రో. అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఎందుకంటే హెచ్ఎంఓ ప్లాన్ లో రెఫరల్ లెటర్ మ్యాండేటరీగా ఉంటది కాబట్టి. అంటే అది రిజెక్ట్ చేసింది కరెక్టే. కరెక్ట్. రైట్. హెచ్ఎంఓ ప్లాన్ కి రిఫరల్ మ్యాండేటరీ కదా. ఓకే ఓకే అది ఆబ్సెంట్ అసలు ఆ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయలేదు అనేసి. ఎమర్జెన్సీ. ఓకే బ్రో. ఓకే ఎమర్జెన్సీ ఉంటే సేమ్ ఇంతకు ముందు చెప్పిన చూడు అదే సినారియో అన్నమాట సేమ్. ఓకే అది సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ లో రెఫరల్ లెటర్ లేదు కాబట్టి వాళ్ళు చేసింది కరెక్ట్. ఇన్సూరెన్స్ కంపెనీ చేసింది కరెక్ట్. కంపెనీ రిజెక్ట్ చేసింది కరెక్టే. సో అప్పుడు ఏం చేస్తాను, సిస్టమ్ లో చూసేసి ఆపరేషన్ ఎట్లా చేస్తాను సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. ఓకే ఓకే బట్ సిస్టమ్ లో కంపల్సరీ ఉంటుంది, ఆథర్ రిఫరల్ లెటర్ కంపల్సరీ ఉంటుంది. అది లేకుండా ఉండదు. లేదు అంటే పేషెంట్ ఎమర్జెన్సీ సర్వీస్. ఓకేనా? ఓకే ఓకేనా బ్రో? ఓకే బ్రో. ఇప్పుడు సేమ్ అదే పేషెంట్ కి పీపీఓ ఉన్నది. ఓకే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసింది కరెక్టా రాంగా? రాంగ్ అవుతుంది బ్రో. పీపీఓలో రెఫరల్ లెటర్ అనేది మ్యాండేటరీ కాదు బ్రో. ఎస్. అప్పుడు నువ్వేం చెప్పాలి ఇన్సూరెన్స్ కంపెనీకి? యాజ్ పర్ పేషెంట్ రికార్డ్ పేషెంట్ హ్యావింగ్ పీపీఓ సర్వీస్. సో మనము దానికి ఎలా అయితే చెప్పామో, ఎట్లా ఎమర్జెన్సీకి ఏమైతే చెప్పామో సేమ్ క్వశ్చన్స్ ఇక్కడనే అనాలన్నమాట మళ్ళా. ఓకే 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 పేషెంట్ హ్యావింగ్ ఏ పీపీఓ ప్లాన్, సో దట్ పీపీఓ ప్లాన్ నో నీడ్ టు ఎంటర్ రిఫరల్ లెటర్, నో నీడ్ టు రిక్వైర్ రిఫరల్ లెటర్. ఓకే. అందుకే నేను ఫస్ట్ అంటే బేసిక్స్ చెప్పినాక ఏఆర్ కాలింగ్ వస్తాను అనమాట. ఓకే చూద్దాం వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. చూసినా ఇక్కడ హెచ్ఎంఓ ప్లానా, పీపీఓ ప్లానా, ఈపీఓ ప్లానా అని అర్థమైందా? హెచ్ఎంఓకి పిఓఎస్కి రిఫరల్ మ్యాండేటరీ, పీపీఓకి ఈపీఓకి నాట్ రిక్వైర్డ్. ఓకే. దెన్ నెక్స్ట్ ఇది ఎలా ఉంటుంది జరుగుతుంటుంది బ్రో. రెగ్యులర్ గా వచ్చేటివి అనమాట. అందుకని నేను రెగ్యులర్ గా వచ్చేటే చెప్తా, రెగ్యులర్ గా అని వస్తాను చెప్పాను నేను. ఇది ఇంపార్టెంట్, నాన్ కవర్డ్ చార్జెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది దీంట్లో ఏంటంటే మీరు ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి 96. ఓకేనా? మీకు ఇక్కడ మీకు కంపల్సరీ పెట్టాను కదా, ఇక్కడ నెంబర్ ఉంటుందండి. ఇక్కడ నెంబర్ చూసుకోండి మీరు. ఏఆర్ ఇది వస్తుంది కదా, ఇది క్లిక్ చేయగానే మీకు వస్తాయి కదా ఇవన్నీ డినైల్ కోడ్ ఫర్ ఎవర్ క్లైమ్ నాట్ ఆన్ ఫైల్. దీనికి ఏం లేదు. ఓకేనా? లేకుంటే దానికి నాట్ రిక్వైర్డ్ అనమాట. సో అన్నిటికి ఉండవండి, కొన్నిటికి ఉంటాయి అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ రిఫరల్ ఆబ్సెంట్, దీనికి ఏమి వచ్చిందో చూద్దాం. దీనికి 288. ఓకే. డినైల్ కోడ్స్ మీరు రాసుకునేది ఏంటంటే దాని పక్కన డినైల్ కోడ్స్ కూడా పెట్టుకోండి అనమాట. అంటే అట్ ద సేమ్ టైం నేర్చుకున్నట్టు ఉంటుంది. ఒక 10 డినైల్ కోడ్లు కంపల్సరీ నేర్చుకోవాలండి. 10 డినైల్ కోడ్లు. నేను 15 చెప్తాను. అందుకే నేను 15 సినారియోస్ నేను ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో మీరు 10 మాత్రం పర్ఫెక్ట్ ఉండాలి. నేను చెప్పేటివన్నీ రెగ్యులర్ సినారియోసే, మీరు ఆ 10 నేర్చుకోవాలి. బట్ మీరు ఇంటర్వ్యూ పోయినప్పుడు ఏంటంటే ఎట్లుంటుంది అంటే
అందరూ ఏఆర్ కాలర్ అందరూ వీటన్ని సినారియో పైన వర్క్ చేయరండి. ఓకేనా? కొందరు ఆథరైజేషన్ డిపార్ట్మెంట్‌లో ఓకే. వర్క్ చేస్తారు. కొందరు రిఫరల్ డిపార్ట్మెంట్‌లో ఇప్పుడు రిఫరల్ డిపార్ట్మెంట్, ఆథరైజేషన్ డిపార్ట్మెంట్ ఒకళ్ళే పని చేస్తారు. ఓకే. మెడికల్ నెసెసిటీ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏందంటే మెడికల్ నెసెసిటీ అన్నమాట. మెడికల్ నెసెసిటీ వాళ్ళందరూ వేరే డిపార్ట్మెంట్‌లో వర్క్ వేరే డిపార్ట్మెంట్ అన్నమాట వాళ్ళది. వాళ్ళకి వీళ్ళకి డిఫరెంట్ ఉంటదన్నమాట. ఓకేనా? ఇదేంటంటే మెడికల్ ఇప్పుడు నెసెసిటీ సంబంధించి. ఇప్పుడు ఇందాక ఆథరైజేషన్ అని చెప్పారు కదా! జస్ట్ అవును. ఆథరైజేషన్ రిలేటెడ్ సినారియో మాత్రమే టేకప్ చేస్తారా బ్రో? అవునండి. అదేంటంటే ఎఫ్‌టీసీని బేస్ చేసుకొని ఉంటది. ఇప్పుడు మా దాంట్లో దగ్గర దగ్గర ఒక 80-90 డిపార్ట్మెంట్స్ ఉంటాయండి ఏఆర్ కాలింగ్‌లో. రేడియాలజీ మొత్తం ఒకళ్ళే హ్యాండిల్ చేస్తారు. ఓకే. రేడియాలజీలో ఎట్లా వస్తాయంటే రిజెక్షన్స్ 50 మోడిఫైయర్ యాడ్ చేయరన్నమాట. 26 మోడిఫైయర్ యాడ్ చేయరు. అర్థమైందా? ఓకే. 26 మోడిఫైయర్ యాడ్ ఓకే. చేయరు. ఓకే. 50 మోడిఫైయర్ యాడ్ చేయరు. వేరే నార్మల్ రెగ్యులర్ అంటే మెడికల్ నెసెసిటీ అంటేనేమో మోడిఫైయర్ యాడ్ చేయరన్నమాట. 21 మోడిఫైయర్ యాడ్ చేయరు. ఓకే. 58 మోడిఫైయర్ యాడ్ చేయరు. 59 మోడిఫైయర్ యాడ్ చేయరు. సో, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినవి జనరల్ కేటగిరీస్ కిందకొస్తాయన్నమాట. ఇప్పటివరకు నేను ఏదైతే చెప్పానో అవి ప్రీవియస్‌గా అవి జనరల్ కేటగిరీస్ అంటారన్నమాట. యాహ్! సో, అసలు వాళ్ళేందంటే అన్నీ చేస్తారన్నమాట వాళ్ళు. కమింగ్ టు ఇప్పుడు రేడియాలజీ వస్తుంది. రాడ్‌నెట్ అనే ఒక ప్రాసెస్ ఉంటది. రేడియాలజీ కాకపోతే ప్రాసెస్ నేమ్స్ అనేటివి అన్ని కంపెనీస్‌లో ఒకే తీరు ఉంటాయి. అన్ని కంపెనీస్‌లో ఒకే తీరు ఉండవండి. వాళ్ళు నచ్చిన ఓన్ వేలో వాళ్ళు నేమ్ పెట్టుకుంటారన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఓకే బ్రో. నువ్వు మధుసూదన్ అని చెప్పేసి వేరేటోళ్ళు కూడా మధుసూదన్ సేమ్ పెట్టుకుంటారా? ఇనిషియల్ డిఫరెంట్ ఉంటది కదా! సో, అట్లా. ఎవరిది యాహ్! వాళ్ళకు డిఫరెంట్ ఉంటదండి. అది మాత్రం కన్ఫర్మ్. సేమ్ ప్రాసెస్‌లు ఉంటాయంటే సేమ్ ప్రాసెస్‌లు ఉండవు. సేమ్ ప్రాసెస్‌లు ఏమేమి ఉంటాయంటే ఆథరైజేషన్ ఒక్కటి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఎక్కడికి పోయినా గాని ఆథరైజేషన్ ఒక్కటి సేమ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఆథరైజేషన్ ఓకే అనేది బ్రో. ఆథరైజేషన్, ఓకే. రేడియాలజీ సేమ్ ఉంటది. ఈ మెడికల్ నెసెసిటీ అనేది ఏందంటే కొంచెం డిఫరెంట్ కాబట్టి ఇప్పుడు నేను మెడికల్ నెసెసిటీ చెప్పేటివన్నీ ఏందంటే మీకు దీంట్లో ఇప్పుడు ఎన్ని చెప్తా అంటే ఒక 10 సినారియోస్ చెప్తాను నేను దీంట్లోనే. ఒక 10 సినారియోస్ దాకా ఇందులోనే కవర్ అవుతాయన్నమాట మెడికల్ నెసెసిటీలో. మెడికల్ నెసెసిటీలో ఏమేమి వస్తాయంటే మనకు ఇన్వాలిడ్ మోడిఫైయర్. ఓకే. ఇన్వాలిడ్ మోడిఫైయర్, ఇన్వాలిడ్ ఐసీడీ, ఇన్వాలిడ్ సిపిటి. సో, వాళ్ళకి సంబంధించి చెప్తానండి నేను. ఓకేనా? మెడికల్ నెసెసిటీ అంటారన్నమాట. ఈరోజు చెప్పేటివన్నీ ఒకటి ఇంతకుముందు చెప్పిన దాంట్లో ప్రీవియస్ దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి ఏమన్నా? అహా! లేదు బ్రో. క్లియరే కదా? యాహ్! బ్రో. Yeah. ఓకే. సో, ఇది మెడికల్ నెసెసిటీ ఇది రేపు చెప్దామండి ఇది. ఇది కన్‌ఫ్యూజ్ అవుతది. కొంచెం డిఫరెంట్ ఉంటది. ఓకేనా? ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది. ఓకే. ఓకే. వీడియోస్ పంపించాను. శివ నువ్వు బ్రో కూడా చూసుకో. ఇది కూడా చూసినావా వీడియో? వచ్చినాయా నీకు? బ్రో ఇది కూడా డ్రైవ్‌లో అప్‌లోడ్ చేస్తారా? చేస్తాను. ఇప్పుడు చేసేస్తా. ఓకే. డౌన్లోడ్ కావడాలేనా వీడియోస్ ఏవి? వీడియోస్ డౌన్లోడ్ కావడాలే డౌన్లోడ్ ఎందుకు అవుతాయి. కాదు స్లో అవుతది. స్లో అవుతాయి. అన్న ఓకేనా? నా రెజ్యూమ్ పెట్టాలన్నా పంపించు నాకు రెజ్యూమ్. అదే చాట్ చేయడానికి ఓన్లీ వేస్ట్ ఒకటి సరిపోతుందా మామూలుగా చాట్ చేయండి. అంతే వేస్టార్ అడుగుతారు. అంతకుమించి ఏం అడగలేదు. వేస్టార్ లోకల్ ఏం చేస్తారు. నువ్వు రెజ్యూమ్ పంపిస్తే నీ రెజ్యూమ్‌లో డీటెయిల్స్ చెప్పి ఆ రెజ్యూమ్ మీద నీ క్లాస్ తీసుకుంటా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. మామూలుగా స్టార్టింగ్ ఎట్లుంటుందో ఫామ్ పెడతాను ఎట్లా అది చాట్ చేసి ఎట్లుంటుందో ఏంటిది? చాట్ చేయండి ఎట్లుంటుందో స్టార్టింగ్ మామూలుగా ఫామ్ మామూలుగా చెప్తా బ్రో. నాకు వేరే క్లాస్ ఉన్నది మళ్ళీ 4:00. అయిపోయింది. ఓకే. ఓకే. ఓకే బ్రో. రైట్.